Hello cuties, welcome to Kaburi with Pooja and welcome back to my channel. So ee roju vlog entante weekend kabatti memo mandi ki veldam anukuntunnamo ante naaku kuda teliyadu mandi ikkada kuda undani naaku teliyadu annamata Melbourne lo. So oksaరి try cheddaamu ani cheppesi veltunnam annamata. So ippudaithe ready avvali, night 9 avutundi, ippudu ready ayyi start avvali. Two restaurants unnayi, okati 11 ki close avutadi, inkoti midnight 2 ki close avutadi. ఏది దేనికి వెళ్తామో నాకు తెలీదు. సో రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేదాన్ని బట్టి అనమాట. ఇంకా సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము. అండ్ నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే మండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నా ఫేవరెట్. సో చికెన్ తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే జల్దీ రెడీ అయిపోదాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయిపోయింది అవుట్ఫిట్ కూడా. పైన ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్ ఇట్లా, అండ్ కింద ట్రౌజర్స్ వేసుకున్నాను. అండ్ సింపుల్గా ఇయర్ రింగ్స్ పేర్ చేద్దాం అనుకుంటున్నా. చిన్ని అదే స్టోన్ స్టడ్స్. ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది నా ఫేవరెట్ చైన్. సో ఇలా ఉంటుంది. జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇంకోటి వేసుకుందాం అనుకున్నా, అది బాగా చిక్కు పడిపోయింది. ఈ టైంలో ఇంకా తీయడం అంటే అవ్వని పని అని చెప్పి తెచ్చేసా. అండ్ వాచ్ పెట్టేసుకుంటున్నా. మాకు టైం 10 అవుతుంది, లిటరల్లీ 10. ఐ గెస్ ఆ 2కి అనుకున్నా మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళబోతాం అనుకున్నా. నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నా, అబ్బా మాకు దగ్గరలో ఉంది కదా ఆ రెస్టారెంట్, దానికి వెళ్దాము, అది 11కి క్లోజ్ ఎట్లా అయిందని అనుకుంటా ఉన్నా. అనుకున్నదే అయింది లాస్ట్కి. సో నేనైతే రెడీ అయిపోయాను. అందరూ అంటుంటారు అమ్మాయిలు గంటలు రెడీ అవుతారని. పర్లేదు, గంటలు రెడీ అవ్వండి, అసలు తప్పులేదు. బట్ నేనేంటంటే నాకు కూడా అవుతుంది అంతే టైము. బట్ అదే వచ్చిరాని దాంతో ఏదో ప్రయోగాలు చేసి లేట్ అవుతుంది నాకు, అంతే. సో ఇప్పుడే రెడీ అయిపోయాము, స్టార్ట్ అవుతున్నాము. నేను ఎప్పుడో 10కి రెడీ అయ్యా, ఇప్పుడు టైం అవుతుంది. యాక్చువల్లీ నేను లిటరల్లీ ఐగెస్ 3 minutesలో రెడీ అయిపోయా. తిన్నదే లేట్. నేను రెడీ అయ్యి సాక్స్ వేసుకుని కూర్చున్నా. నేను గేమ్ ఆడుకుంటున్నా. ఇంకా ఒక నిమిషం, నేను మీకు టైం చూపించాను కదా ఎంత అయింది అప్పుడు. 10 అయింది కదా. నేను అందరికి చూపించాను లేదా, నేను రెడీ అయినప్పుడు చూపించాను కదా, చెప్పండి కొంచెం. తర్వాత ఏమైంది? తర్వాత వీడియో అప్లోడ్ చేయడానికి కూర్చుని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ల్యాప్టాప్ ముందర కూర్చుంది, టైం వేస్ట్ చేసింది, అంతా అయిపోయింది. బట్ వీడియో అయితే అయిపోయింది. మా అవుట్ఫిట్స్ చెడ్ వేసుకున్నాను నేను ఇందాకే చూపించా. సరే ఇంకా లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇంకోటి మర్చిపోయా, నేను వాచ్ మర్చిపోయా. వాచ్ అంటే వాచ్ ఎట్లా అంటే నాకు బాడీలో ఒక పార్ట్ లాంటిది, అది లేకపోతే ఏదో అయిపోతుంది. ఒక 1 minute. నాకైతే చాలా ఆకలిస్తుంది. అసలు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి అసలు ఏం తినలేదనమాట. ఇంత ఆకలితో ఉన్నా కదా, అసలు ఫుడ్ బాగాలేకపోతే మాత్రం అంతే నా పని. ఇంకా చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో, నాకు కూడా అసలు తెలీదు. సో ఇప్పుడైతే వచ్చేసాము. ఇదే మండి మోర్, ఇదే రెస్టారెంట్.
రెస్టారెంట్ లోపలికి వచ్చాక నేనైతే ఫుల్ షాక్ అయ్యా. అసలు చాలా చిన్న రెస్టారెంట్ లో ఉందన్నమాట ఇది. గూగుల్ ఫొటోస్ లో చూస్తే మాత్రం అసలు అలా అనిపినే లేదు. రెస్టారెంట్ చూడడానికి ఎలా ఉన్న టేస్ట్ బాగుంటే చాలే అనుకున్నా. ఇంకా మీరు గెస్ట్ చేయండి అసలు ఫుడ్ బాగుంటుందా బాగోదా అనేసి. సో మెన్యూ చూసి సందీప్ ఆర్డర్ ఇస్తున్నాడు. సో స్టార్టర్ లో అయితే చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము అండ్ చికెన్ మండి ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ వచ్చేసింది. సందీప్ నే ట్రై చేయమని చెప్పేసి, ఎందుకంటే రియాక్షన్ బట్టి నేను ట్రై చేద్దాం అనుకున్నా. బట్ టేస్ట్ అయితే క్రేజీ ఉంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టర్ అయితే చాలా బాగుంది. సో మండి కూడా బాగుండిద్దేమో అనుకున్నా. అలా అనుకుని స్టార్టర్ అనేది వేస్తూ తింటున్నా అనమాట. సో ఈ గ్యాప్ లో మండి కూడా వచ్చేసింది. నా రియాక్షన్ చూడండి, మీకే అర్థం అవుతుంది. అంతేం బాగాలేదు అసలు. రైతా ఇవ్వలేదు, షేర్వా ఇవ్వలేదు, ఆనియన్ సలాడ్ ఇవ్వలేదు, జస్ట్ ఒక క్యారెట్ స్లైస్, కుకుంబర్ స్లైస్ ఇచ్చాడంతే. నేనైతే రైతా లేకపోతే అస్సలు తినలేను. బిర్యానీ అయినా మండి అయినా. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. అంటే నేను ఒక్కటేనా లేకపోతే నాలా ఇంకెవరైనా ఉన్నారు నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా. బట్ కష్టంతో ఏదో అలా తినేసా కొద్దిగా. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. సో కాపీరైట్ ఇష్యూస్ వల్ల తీసేస్తున్నా. ఫైనల్ గా స్టార్టర్ కొద్దిగా మిగిలితే టేక్ అవే బాక్స్ లో పెట్టేస్తున్నా. సో మండి రైస్ సందీప్ తినేస్తా అన్నాడు. సో ఇంకా తినేసాక బిల్లింగ్ చేసేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. అండ్ మెల్బర్న్ లో ఎవరైనా ఉంటే మండి ఎక్కడ బాగుంటుందో కింద కామెంట్స్ లో నాకు చెప్పండి. సో మండి చాలా మిస్ అవుతున్నా నేను. ఎలా అనిపించింది మండి? ఫుడ్ అయితే బాగుంది. ఫస్ట్ టైం అంటే ఓకే ఓకే, మొన్న సిడ్నీలో తిన్నంత అయితే లేదు. నాకైతే ఓకే, నాకు కూడా అంతే. నేను అసలు తినలేకపోయా. ఫినిష్ చేసా, ఇంకా ఇది కూడా తాగలేదు, ఇంకా తాగాలి. అలా అయిందనమాట ఈ రోజు. అసలు వ్లాగ్ నాకు తెలిసి చాలా చిన్న వ్లాగ్ ఇది. వ్లాగ్ కూడా కాదు, జస్ట్ ఫుడ్ రివ్యూ లాగా. పెద్ద ఫుడ్ క్రిటిక్స్ అయిపోయాం మేము. సో అట్లా అంత లేదు, నార్మల్ చాలా చిన్న వ్లాగ్. మండీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మెల్బర్న్ లో, ఎక్కువ లేవు. సో అందులో ఈ మండి అన్నమాట. సో మేము వచ్చింది ఇది. సో మండీస్ అండ్ మోర్ దీనికి వచ్చాము. ఐ గెస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవడం. ఎందుకంటే టైం మాకు ఎంత అయిందంటే నైట్ 12:21 అయింది. ఇక్కడ నుంచి మళ్ళా 20 minutes ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి తినేసి పడుకోవాలి. ఇంకేం తిన్నా? ఇందాక తిన్నా. సరే మర్చిపోయా. అది కూడా తిన్నా. మరి నేను టేక్ అవే చెప్పుకుంటానంటే లేదా నన్ను అది కూడా తిన్నావు ఎందుకని చెప్పి తినేసా. ఎందుకేంట్రా అమ్మా, నేను తినలేదు కదరా, నువ్వు లాజిక్ మిస్ అయ్యావు. సరే వాటర్. ఫుడ్ అయితే మన సైడ్ అంత లేదు, బట్ కిస్మిస్ జీడిపప్పు బాగా వేసాడు. బట్ వీళ్ళు కామెడీగా దాంట్లోకి లైక్ సైడ్ కి ఏమి ఇవ్వలేదు. మర్చిపోయి చెప్పడం, సైడ్ కి సాలడ్ ఇవ్వాలా, రైతా ఇవ్వాలి. అదే సాలడ్ ఇచ్చారు, ఒక కుకుంబర్ పీస్, ఒక కుకుంబర్, ఒక క్యారెట్ ఇచ్చారు అంతే, ఇంకేమీ లేదు. రైతా ఇవ్వలేదు. రైతా కావాలంటే ఎక్స్ట్రా $2 పే చేయాలంట. షేర్వా ఇవ్వలేదు. తర్వాత మైనస్ కూడా మేము అడిగితే ఇచ్చాడు. ఫుడ్ ఓకే కాదు, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి సర్లే చెప్పు అంటే ఎవ్రీ వీడియో ఎండింగ్ అయ్యేటప్పుడు ఐ గెస్ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది అనుకుంటా పూజకి. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతే, అదే టోను, అదే బేసు, అదే వాయిస్, అదే స్క్రిప్ట్. మరి ఇంకేం చెప్పాలి చెప్పండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో చేస్తున్నప్పుడు మాకు 101 సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ పోస్ట్ చేసే టైంకి ఎంతమంది వస్తారో నాకైతే తెలీదు. బట్
ఒకటే చెప్తాను, కీప్ సపోర్టింగ్. ఇది ఒక్కటే అయితే చెప్పగలను. అండ్ యా, ఇప్పుడు నిజంగానే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.